ఏపీలో ఇంటింటికి పెన్షన్ల పంపిణీపై సీఎస్ జవహర్ రెడ్డికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ పెన్షన్ పంపిణీలో వృద్ధులకు ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టం చేసింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టే అంశంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఈసీ పేర్కొంది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీపై గతంలో తామిచ్చిన ఆదేశాలను పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయాలని గతంలోనే ఆదేశించింది. అలా కుదరని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లింపులు జరపాలని ఈసీ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, స్పందన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ ఎన్నికల సంఘం ఎదురు దెబ్బ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత నెల పెన్షన్ల పంపిణీ ఉందో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఇబ్బందులు తలెత్తాయి. అలాగే కూడా ఆ పెన్షన్ తీసుకోవడానికి వస్తున్న వృద్ధులు పలు ఏరియాలలో ఒకసారిగా ఎండలకి కుప్పగూలి చనిపోయిన ఘటన వెలుగు చూసింది. అయితే ఈ ఘటన మరలా పునరావృతం కాకుండా ఆల్రెడీ ఇప్పటికే టీడీపీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు చేస్తా ఉన్నారు. కావాలని ఆ వైసీపీ ప్రభుత్వం టీడీపీ వల్లనే పెన్షన్లు ఆగిపోయాయని ప్రజలందరూ అనుకోవాలనే ఉద్దేశంతోనే కావాలని పెన్షన్లు ఆపిచ్చి ఆ సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల అది చంద్రబాబు నాయుడికి టీడీపీ ప్రభుత్వానికి ఆ టీడీపీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఈసీకి ఫిర్యాదు చేశారు. అలాగనే ఏదైతే కావాలని కూడా దురుద్దేశంతోనే ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇంటింటికి పంపించకుండా ఆపుతున్నారని చెప్పి ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశారు ఈసీకి. అయితే దీని మీద ఈసీ కన్నెర్ర చేసింది అనుకోవచ్చు. ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఉన్నారో జవహర్ రెడ్డికి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు 1వ తారీఖు కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల నుంచి ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగాలని, అది కూడా ఇంటింటికి కూడా వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ఆదేశించింది. కానీ ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా వాలంటీర్లు ఎవరు కూడా పాలు పంచుకోకూడదని, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మాత్రమే ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగాలని, అలాగే ఎవరు కూడా సచివాలయాల వద్దకు వచ్చి ఆ పెన్షన్ కార్యక్రమం కోసం ఎదురు చూసే కార్యక్రమం ఉండకూడదని ఆ ఈసీ గట్టిగానే చెప్పింది అనుకోవచ్చు. అయితే అలా కుదరని పక్షంలో కూడా ఆ డీబీడీల రూపంలో కూడా చెల్లింపులు జరపాలి అనే ఆలోచన కూడా ఆలోచించాలని, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తేల్చాలని, దీని మీద మళ్ళీ సమాచారం ఇవ్వాలని చెప్పేసి సీఎస్ జవహర్ కి ఆ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని సీఎస్ జవహర్ గాని కీలకంగా కొద్దిసేపటి క్రితం దీని మీద ఆ చర్చకు కూర్చున్నారు. దీని మీద ఒక కమిటీ అయిపోతున్నారు. అయితే ఖచ్చితంగా వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ఈసీ ఇచ్చిన ఆదేశాలు పాటించి ఇంటింటికి పెన్షన్ పంపించే విధానం ఎలాగనో కొద్దిసేపట్లో ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. స్పందన. రైట్, థాంక్స్ నాగేశ్వరరావు.